సో మీరు ఎక్కువగా దేని చూసి భయపడ్డారు అదర్ దెన్ మంజిత ఆర్ మంజిత్? నేను అసలు యాక్చువల్గా అంటే బికాజ్ అగైన్ అంటే ఇది నేను హీరోనెస్ నేను భయపడను అన్నట్టు అనిపించచ్చు. మెయిన్ పాయింట్ ఏంటి, ఇప్పుడు నేను గ్యాంగ్స్టర్స్తో మాట్లాడినప్పుడు కానీ ఫ్యాక్షన్స్తో మాట్లాడినప్పుడు రక్త చరిత్ర తీసినప్పుడు చాలామంది ఇది చెప్తున్నారు, అసలు భయం లేకుండా ఎలా ఉంటుంది అలాంటి వాళ్ళతో డీల్ చేయడం కానీ అలా చేయటం అనేది. అది అండర్స్టాండింగ్ నుంచి వస్తుందని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ స్టడింగ్ దెమ్. ఇప్పుడు ఒక జువాలజిస్టు ఒక బయాలజిస్ట్ ఉన్నాడు, ఒక న్యాచురలిస్ట్, ఆడు పావును దీను అది వెళ్ళి చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దే నో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దోస్ యానిమల్స్. అంత మాత్రం పాము కరవదని కాదు, లేకపోతే ఏదో జంతువు అటాక్ చేయదని కాదు, కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దేర్ అప్ టు. ఆ ప్రికాషన్స్ ఆర్ మైండ్ సెట్ అనేది. కానీ బతకటం అనేది మీకు ఇష్టమని మీకు ఇంట్రెస్ట్ కలిగి చేయాలి, అప్పుడే బతకడం అనే దానికి వాల్యూ ఉంటుంది. ఇలా చేస్తే అలా అవుతుందేమో, నేను కారులో వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుందేమో, లేకపోతే నేను ఇది తింటే మనకి ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అవుతుందేమో అని ఒక్కొక్కటి మీరు వదిలేస్తున్నారు అనుకోండి. సో విచ్ మీన్స్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ లైఫ్ ఆఫ్ ఫియర్, దర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్. సో అప్పుడు మీకు దాని మీద ఎంత కోరికుంటే మీరు చేయదలుచుకున్న దాని మీద మీరు అంత ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. సో ద రిస్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. you're against fear because you're wanting something. సో అప్పుడు ఏమవుతుంది, ఒక 4 అడుగులు పొడుగు గోడ ఉంది, ఒక అడుగు వెడల్పు ఉంది, నేను నడవమంటాను, మీరు నడుస్తారు. అదే 1 అడుగు వెడల్పు ఈసారి 8 అడుగులు చేశాను హైట్, అది నడుస్తారు కానీ కొంచెం స్లో అవుతుంది. అదే 16 అడుగులు చేస్తే ఒక్కొక్క అడుగు తూచేస్తారు. 40 అడుగులు హైట్ ఉంటే నడవరు అసలు. ఎందుకు? హైట్ పెరిగిన కొద్దీ ద రిస్క్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ. ఫస్ట్ ఓకే 4 అడుగులు ఏమవుతుంది ఏమవుతుంది, 8 అడుగులు కాలు బెడగచ్చు, 16 అడుగులు సంథింగ్ 40 feet you die 100%. So risk will increase. As the risk is increasing, you are doing this. But at the same time, there are some people who will take that as a challenge. ఎవడు చేయలేదు నేను ఎందుకంటే వాడు బతకడానికి అందుకే ఇష్టపడతాడు. కానీ మీరు గ్యాంగ్స్టర్స్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. గ్యాంగ్స్టర్స్ని మీరు చూసి భయపడకపోవడం అన్నది పెద్ద ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనిపిస్తుంది. బికాస్ గ్యాంగ్స్టర్స్కి మీ పట్ల ఏముండదని తెలుసుకోవచ్చు. నో అజెండా అగేన్స్ట్ యూ, దర్ అజెండా ఇస్ సంథింగ్ ఎల్స్. అదర్వైజ్ outside of their agenda they are like normal people like you and me. So why is fearing or not fearing gangsters a big deal? I'm not saying it's a big deal, but lot of people fear. అంటే నేను ఇప్పుడు రక్త చరిత్ర లాంటి స్టోరీ ఎప్పటి నుంచో ఉంది, 20-30 సంవత్సరాలు. డైరెక్ట్గా పేర్లు చెప్పి ఫ్యాక్షనిస్ట్ మీద సినిమా తీస్తున్నాను అనేది ఏ ఫిల్మ్ మేకర్ ఎప్పుడు చెప్పలేదు. అట్ ద టైమ్ ద మీడియా ఎవ్రీ వన్ వాజ్ స్పెక్యులేటింగ్ వాట్ విల్ హ్యాపెన్ అనేది. నో, సో ద పాయింట్ ఏంటి, అందరికీ ఏంటి, డైరెక్ట్గా దావుద్ ఇబ్రాహిం చోటారాజన్ మీద సినిమా చేస్తున్నా, లేకపోతే ఫలానా పరిటాల రవి మద్దెల చెరు సూరి మీద చేస్తున్నాను, అది అనౌన్స్ చేసి చేయటం అనేది దే థింక్ ఇట్ ఈస్ ఏ కమింగ్ అవుట్ ఆఫ్ ఎన్ ఎక్స్ట్రీమ్ రెక్లెస్నెస్, నాట్ ఫియరింగ్ ద కాన్సిక్వెన్సెస్. నేనేమో అండర్స్టాండింగ్తో చేస్తున్నాను. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అంటే కార్లో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అబిడ్స్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి నాకు కావాల్సిన పని ఏదో చేసుకొని నా ఉద్దేశం. నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే మధ్యలో యాక్సిడెంట్ అవ్వచ్చు, అది నా కంట్రోల్ లేదు. అది లేకపోతే నేను కరెక్ట్గా నడుపుతున్నా ఇంకో ఎవడో తాగేసి నన్ను కొట్టచ్చు. సో ఆల్ ద టైమ్ థింగ్స్ విల్ హ్యాపెన్ విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. కానీ ఇలా జరుగుతుందని అక్కడికి వెళ్ళటం మానేయటం అనేది ఒక్కొక్కటి మీరు మానేస్తూ ఉంటే యూ విల్ ఆల్రెడీ బి డెడ్ ఎనీ విచ్ వే. You'll already be dead, any which way. Yeah, true, correct. True. So insecurity is one. Second, fear of death, fear of pain, and fear of loss of identity. These 4 I think are the predominant aspects of manishi. So ఈ 4 గనక లేకపోతే మనిషి ఇంకా బతుకుంటాడు అంటారా? అదే ఇప్పుడు మీకు ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ మెన్ అనుకోండి, ఆడది బిల్డింగ్ నుంచి దూకేస్తాడు, లేకపోతే బంగీ జంపింగ్, లేకపోతే ఎనీథింగ్ విచ్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద సర్వైవల్ ఇన్స్టింక్ట్. వాళ్ళు అలాంటి వాళ్ళు. ఎందుకంటే దే రాదర్ లివ్ టేకింగ్ దట్ రిస్క్ బికాస్ దే ఫీల్ అన్ అడ్రినలిన్ హై. అంటే చాలా తక్కువ మొదలు చెప్పాలంటే సిగరెట్ ఈజ్ హార్మ్ఫుల్ అని తెలుసు, చాలా మందికి తెలుసు. అది మీరు అడ్వర్టైజ్మెంట్లు వేసారు, దానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉండొచ్చు. కానీ ఎందుకు తాగుతారు? బికాస్ ద ప్లెజర్ దే హ్యావ్ వెల్ స్మోకింగ్ ఈజ్ ఓవర్కమింగ్ ద ఎవెన్చువల్ లాస్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్ విత్ దట్. అప్పుడు అని అలా చెప్తారు, అందరికీ అవ్వదు, నాకు మాత్రం అవ్వదు, లేకపోతే నేను రేపు మానేస్తాను, బట్ యూఆర్ నాట్ డూయింగ్ దట్. ఆ కైండ్ ఆఫ్ ఏ రిస్క్. సో రిస్క్ అండ్ ఫియర్ అగైన్ ఆర్ కనెక్టెడ్. మీరు ఎంత కోరికుంటే మీరు భయాన్ని అధిగమించి అంత రిస్క్ తీసుకుంటారు. కోరికలు ఎంత తక్కువ ఉంటే అప్పుడు ఏంటి, ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, ఆయన ఏంటి పైసా బ్యాంక్లో పెట్టేసి ఆ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి రేపు ఉండదా, ఎల్లుండి వెళ్ళిపోతుందేమో, అవతల వెళ్ళిపోతుందేమో,
అనే ఫియర్ తోటి కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు సెక్యూర్ ఎవ్రీథింగ్. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఒంటి భయం, అది ఉండదేమో, ఇది అవుతుందేమో, వాడు ఏమవుతాడో, ఈడేమవుతాడో, పిల్లలు ఏమవుతారో, కంటిన్యూస్లీ హీఈస్ ఓన్లీ థింకింగ్ దట్. కాపాడుకోవడంలో ఎనర్జీ పోతుంది. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ బీయింగ్ బార్న్? ఎప్పుడు పోతానో, ఏది పోతుందో, ఏమైపోతుందో అని ఆలోచించినప్పుడు అసలు బతకనే దండ. సో ఐ థింక్ యూఆర్ బార్న్ టు టేక్ రిస్క్. యూ షుడ్ బి బార్న్ టు టేక్ రిస్క్. సో రిస్క్ తీసుకోవాలంటారు మీరు? 100%. మీరు ఇంత విద్వత్తుతో, ఇంత విజ్ఞానంతో మాట్లాడుతూ there is a constant feeling that you fear relationships. అంటే మీ ఫియర్ జోన్ అక్కడ ఉంది. Because there is a huge obligation there, or you feel it's a burden. Fear is not the right word. I would say it's an irritant. Because irritant అంటే ఏంటి? It is occupying your mind space. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడు ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పాను. ఐ డోంట్ లైక్ ఎనీవన్ టు టెల్ మీ గుడ్ మార్నింగ్. ఎందుకు? ఆ గుడ్ మార్నింగ్ చేస్తే మళ్ళీ నేను కూడా చెప్పాలి. టు మేక్ అన్ అన్నెసరీ సౌండ్. చెప్పినందుకు మాత్రం నా మార్నింగ్ గుడ్ అవ్వదు, లేకపోతే ఏమీ అవ్వదు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్. అదే రిలేషన్షిప్లో కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒక అమ్మాయి అంటే, ఐ వుడ్ లవ్ ద గర్ల్, బట్ అమ్మాయి ప్రేమిస్తే అది కమిట్మెంట్ అయిపోతున్నావు. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్, సో ఐ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఆన్ సర్టన్ ఆబ్లిగేషన్స్. So what do you fear if you don't fulfill your obligation? Space and time. No, suppose you don't fulfill your obligation. If you're secure in your కుర్చీ, మీ కుర్చీలో మీరు స్థిరంగా ఉంటే మీ కుర్చీ ఇంకోళ్ళు లాగేసుకుంటారని మీరు ఎప్పుడు అనుకోరు కదా. సో ఇఫ్ యూ ఫీల్ దట్ షీఈస్ ఎక్స్పెక్టింగ్ అండ్ హెన్స్ ఇట్ విల్ బి అన్ ఆబ్లిగేషన్, తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరు ఆబ్లిగేషన్ అవుతుంది కనుక అది 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 హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫియర్ కదా అది. ఇట్ ఈస్ నాట్ ఫియర్. ఎందుకంటే పాయింట్ ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు అవాయిడ్ సంథింగ్. ఇప్పుడు ఒక స్నేక్ ఉంది, ఆ స్నేక్ని పక్క నుంచి నడిచి వెళ్ళిపోతాను, లేకపోతే నాకు కావాల్సిన సేపు దాన్ని చూస్తాను, తర్వాత వెళ్ళిపోతాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు బీ అటాచ్డ్ టు దట్, బికాస్ ఇట్ విల్ డూ సంథింగ్ లైక్ బైటింగ్ మీ ఆర్ సంథింగ్ లైక్ దట్. యూనో, బైట్ అనేది ఇక్కడ ఫిజికల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు. ఎమోషనల్గా ఏమవుతుందంటే ఐ వాంట్ టు టాక్ టు యూ అని అమ్మాయి, లేకపోతే నాకు నీతో టైం గడపాలని ఉంది. యూనో, సో దట్ ఈస్ ఈటింగ్ ఇన్ టు వాట్ ఐ వాంట్ టు డూ ఎట్ దట్ టైం. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నో అనేది యూ కెన్ టెల్ ఇట్ టు నార్మల్ పీపుల్, నాట్ సమ్వన్ ఈజ్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు. ఎందుకంటే అప్పుడు హర్ట్ అవుతారు. ఆ హర్ట్ అవుతారు కాబట్టి అది ఇట్ విల్ క్రియేట్ ఎ గిల్ట్ ఇన్ మీ, బికాజ్ ఐ రియలీ కేర్. సో ఇట్స్ అ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫియర్ అయితే. ఇట్ ఈస్, ఆఫ్ కోర్స్. కానీ దిస్ ఫియర్ is not to be confused with what main fear what we are talking about. No, the main fear, I think fear, this is more to guilt, a sense of obligation and love also, because I really love that girl, but I do not hurt love me. నేను ప్రేమించిన అమ్మాయి హర్ట్ అవ్వటం అనేది నేను భరించలేను, అందుకని నాకు రిలేషన్షిప్స్ ఇష్టం ఉండదు లేదా భయం. బేసిక్గా భయం ఐ డోంట్ థింక్ ఇస్ ద రైట్ వర్డ్. ఐ థింక్ ఇట్స్ గిల్ట్. అంటే ఇది నాకు ఫ్లూ లేదు, కొంచెం ఒళ్ళు నొప్పులు, జ్వరం, జలుబు, దగ్గు మాత్రం ఉంది అన్నట్టుంది. ఆల్ ఎమోషన్స్ ఆర్ డిఫరెంట్. నో, సో ఏంటి వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ మీ జోన్, మీ డిస్కంఫర్ట్ జోన్ ఎక్కడుందని చెప్పి మీరు అలా అన్ని జయించుకుంటూ పోతున్నారు కాబట్టి మీకు అన్కంఫర్టబుల్గా ఉండే మీ జోన్ ఏది అని ఆలోచిస్తున్నాం. బికాస్ దయ్యాలని మీరు రాషనలైజ్ చేస్తారు. దట్ కైండ్ ఆఫ్ ఫియర్, ఫియర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, డెత్ యూ హ్యావ్ రాషనలైజ్డ్. ఫియర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ మీకు లేదని అనునిత్యం చెప్తుంటారు ప్రతిరోజు ఏదో సందర్భంలో. యూ డోంట్ పొసెస్, సో యూ డోంట్ ఫియర్ టు లూజ్. మీకు మెటీరియల్ పొజిషన్స్, 10 బంగళాలు, 20 కోట్లు బ్యాంకులో, అలా మీరు మీ అంతటా మీరు పెట్టుకోరు. సో వేర్ ఇస్ యువర్ ఫియర్ జోన్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఫియర్ జోన్ ఆల్సో, దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ కీపింగ్ యు అలౌడ్? ఫియర్ జోన్, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ అట్ ఆల్. బట్ ఐ లైక్ టు స్టడీ ఫియర్. ఫియర్ అనేది ఉట్టి హారసిమల్ అని ఉండదు. ఎనీ ఫిల్మ్ రిలేషన్షిప్స్లో ఉంటుంది, లైక్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ motivators and prime force which runs the world. Obviously, as a filmmaker, on a psychological aspect, I philosophize a lot about fear. అసలు ఏ ఫియర్ లేదా మీకు? No. ఒట్టు మీ మీద ఒట్టు.